హలో హలో ఎవ్రీవన్. ఈరోజండి మనం చేసే వంట పన్నీర్ మసాలా కర్రీ అన్నమాట. అదిగో కళాయి పెట్టి దాంట్లో 2 స్పూన్లు మ్, నెయ్యి వేసాను అనమాట. అయితే ఈ పన్నీర్ కర్రీ బటర్తో అయినా చేయొచ్చు. నేనేమో నెయ్యి వేసి చేస్తున్నాను. బటర్తో చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అంటాం కదా, నేనేమో ఆ నెయ్యి వేసానండి దీంట్లో. అయితే ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత దాంట్లో ఏమేమి వేసానంటే ఒక 5 టమాటాలు సన్నగా కట్ చేశాను, ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసి, 2 పచ్చిమిరపకాయలు, ఒక 7 8 జీడిపప్పులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసి అవి కాస్త మగ్గించాను అనమాట. చక్కగా దాంట్లో వేగాలి, అంటే మరీ ఆ, వేగనవసరం లేదు, కాస్త మగ్గినట్టయితే చాలన్నమాట. దాంట్లో ఒక బిర్యానీ ఆకు కూడా వేసానండి, అది కూడా వేస్తే బాగుంటుంది ఫ్లేవరు. ఉంటే మనం ఇది కూడా వేసుకోవచ్చు, మేతి పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా బిర్యానీ ఆకు వేసి చేశాను అనమాట. చూడండి, అది కాస్త వేగాలి. టమాటా ముక్కలు కొద్దిగా మెత్తపడే వరకు ఉంచి తీయాలన్నమాట అండి. అదిగోండి, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసాను. సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు వేసుకుంటాం కదా, వేస్తే కొంచెం మగ్గడం కూడా త్వరగా మగ్గుతాయి టమాటా ముక్కలు. అదండి, టమాటా ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత అది తీసి పక్కన పెట్టానండి. చల్లారినాక గ్రైండ్ చేయాలన్నమాట. అయితే మళ్ళీ ఆ, ఇప్పుడు కర్రీ చేద్దాం. నేను అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను చల్లారిన తర్వాత. ఇప్పుడు కర్రీకి కూడా దాంట్లో మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసానండి. ముందు కొంచెం వేసాను, మళ్ళీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే ఇంకో స్పూన్ వేస్తున్నాను అనమాట. దాంట్లో చిన్న స్పూన్ ఉందిలేండి, అందుకని. దీనికి కాస్త నెయ్యి వాడితే బాగుంటుంది టేస్టు. అయితే నెయ్యి కొంచెం ఆయిల్ కూడా కలిపి చేసుకోవచ్చు. అయితే లవంగాలు, దాల్చిన చెక్క, ఒక ఇలాచీ, ఒక బిర్యానీ ఆకు తాలింపులో వేసానండి. ఆ తర్వాత ఇందాక మనం టమాటా ముక్కలన్నీ అవన్నీ వేయించుకున్నాం కదా, అది గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేస్తున్నాను. అదిగోండి, ఆ పేస్ట్ అంతా దాంట్లో వేసేసాను. చక్కగా అది దాని కొంచెం నూనెలో వేయించాలన్నమాట. కాస్త పసుపు, కాస్త ఉప్పు కూడా వేసాను. ఇందాక టమాటా పేస్ట్లోనే కొద్దిగా వేసాను కదా, ఇంకొంచెం వేసాను అన్నమాట ఉప్పు. కారం 1 స్పూను, కొంచెం మసాలా పౌడర్ కూడా వేయాలండి దీంట్లో. 1 స్పూన్ మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ మసాలా పడిందన్నమాట దాంట్లో. అది చక్కగా కొంచెం అలా తిప్పి, ఇప్పుడు పన్నీర్ ముక్కలు అలా కట్ చేసుకున్నాను చిన్నగా. ఇది 200 గ్రామ్స్ పన్నీర్ అండి. కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అయితే కొంతమంది ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ముందే ఆయిల్లో అన్న వేయించుకోవచ్చు పన్నీర్ ముక్కలు, కొంచెం గట్టిగా కావాలి అని అంటే. ఇలా వేస్తేనేమో మెత్తగా ఉంటున్నాయని ఇప్పుడు వేయించకుండానే ఆ పేస్ట్లో వేసేసి ఉడికిస్తున్నాం అనమాట. ఇలా కూడా బాగుంటుంది, చక్కగా మెత్తగా ఉంటున్నాయి. కానీ బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు కాస్త నీళ్లు పోసి, లేకపోతే గ్రేవీ చిక్కగా అయిపోతుంది కదా, వాటర్ సరిపడా పోసుకుని చక్కగా ఒక 10 నిమిషాలు ఉడికించాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలపాలండి. కాస్త నీళ్ళు పోసాం కాబట్టి చక్కగా ఉడుకుతుంది.
ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చక్కగా నూనె తేలే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కదపాలండి, లేకపోతే మాడిపోతుంది. అయితే ఇది బిర్యానీలోకి బాగుంటుంది, చపాతీల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అయితే ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే, అంటే మన అడగర్ల ఝాన్సీ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది చక్కగా చపాతీల్లో కూడా బాగుంటుంది, గ్రేవీతో ఉంటుంది కదా, పన్నీర్ ముక్కలు కూడా మెత్త మెత్తగా ఉంటాయి, తినడానికి బాగుంటుంది. అలాగే వెజిటబుల్ బిర్యానీ చేసుకున్న దాంట్లో కలుపుకుని తినడానికి బాగుంటుంది. నేనైతే వెజిటబుల్ బిర్యానీ చేశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను, మీరు చూద్దరు. కానీ ఈ టైంలో కాస్త టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, మసాలా తగ్గినా వేసుకోవచ్చు. వేసి ఒక్క 5 నిమిషాలు ఉడికించామంటే మనకు కర్రీ రెడీ. పన్నీర్ బటర్ మసాలా. మీరు కూడా ట్రై చేసి చూడండి మరి. ఓకే అండి.